మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘమంతటికి కూడా ఈ ఆదివారపు ఉదయకాల ఆన్లైన్ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి మనమందరంను ఈ విధంగా ఆరాధనలో పాలు పొంది ఆయనను మహిమపరిచేటువంటి ఆయన యొక్క కృపను, ఆయన యొక్క భాగ్యాన్ని పొందుకున్నటువంటి వారంగా ఈ ఆరాధనను మనం పాలు పొందడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదుము, ప్రార్థించుదుము. కృపగల తండ్రి, మహోన్నతమైనటువంటి మా ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడా, ఇదిగో ఎల్లకాలము నీ బిడ్డల యొక్క క్షేమమును, నీ బిడ్డల యొక్క భద్రతను తండ్రి కలుగజేసేటువంటి దేవునిగా ఉన్నావు నాయన. ఇదిగో ఈ ఆరాధనలో పాలు పొందడానికి సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘంగా మేమందరంను ఇదిగో నాయన సిద్ధపడుతూ మా హృదయాలను నీ వైపునకు లేవనెత్తుకుంటూ ఉండంగా ఇదిగో నాయన మేమందరంను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఈ ఆరాధన ఆద్యాంతం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మాకు దయచేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంఘమంతయు మీరు ఉన్న చోటనే మనమందరం కూడా కీర్తనల పుస్తకంలో నుండి 245వ కీర్తన, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, 245వ కీర్తనను పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాము. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము 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 దీవింపగా నిమ్ము నీదు కృపను నింపు మాడెందాము నెమ్మది పొందగా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. జీవం పుట్టుటావు ప్రేమ జ్వాల నీవే, జీవం పుట్టుటావు ప్రేమ జ్వాల నీవే, దేవాదానమీవే యాదారించువాడ. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. దేవాహస్తమీవే వరములన్నీ నీవే, దేవాహస్తమీవే వరములన్నీ నీవే, నీవే తండ్రి వాగ్దాతమై వెలుగుచుండు. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. మాటలాడు శక్తి నిచ్చిన ఆత్మను, మాటలాడు శక్తి నిచ్చిన ఆత్మను, మెటిల్లనబి చేకించు మీ దేవ. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. నిమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో, ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో, కమ్ము నాకు తోడు నన్ను బలపరచుమా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము.
పారాదోలుదవు నాత్మా శత్రులాని పారాదోలుదవు నాత్మా శత్రులాని పారానీదు నెమ్మదిచ్చి ప్రోవు నన్ను రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము ముందు నీవు నడువా నన్నుడాయాదేది ముందు నీవు నడువా నన్నుడాయాదేది ఇందు నన్ను చేర్చువారు లేరు భూమిని రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము జనకు చూపు నాకు నట్లే చూపు సుతుని జనకు చూపు నాకు నట్లే చూపు సుతుని ననయా మెరిగి దేవ నిన్ను నమ్మి జీవింప రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము జనకాసుతాత్మాయౌ ఘనత్రిత్వామౌ దేవ జనకాసుతాత్మాయౌ ఘనత్రిత్వామౌ దేవ నిన్ను సన్నుతింపాను నీదు దయనంపుమ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము. ఈ సమయంలో సంఘమంతయు ఉన్న చోటనే ఈ గృహాల్లోనే నిలిచి ఉండగా సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమంను అనుసరించుదుము. సంఘమంతయు ఉన్న చోటననే మీ గృహాల్లోనే నిలిచి ఉండగా సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమంను అనుసరించుదుము. దేవుని ఆరాధించుదుము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపొప్పుకోలు పిలుపు వాక్యములను విందుము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని కుమార్తెనని అనిపించుకున్నటకు యోగ్యులము కాము. మనము పాపము లేని వారమని చెప్పుకునేడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సంఘమంతయు ఉన్న చోటనే మోకరించినట్లయితే మనమందరము మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకొనుటకు గాను అందరం కలిసి ఈ దిగువ ప్రార్థనను చేయుదుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పుదములను ఒప్పుకుని వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకునుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేపిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగము చదువుకుందాము. వాక్యము చదువుకున్న పిదప మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి రెవరెండ్ జి సందీప్ కుమార్ గురువుల వారు ఉన్నారు. వారిని సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులను, గోదావరి డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువుల వారి పక్షానను పాస్టరేట్ ఆఫీసర్స్, పాస్టరేట్ కమిటీ మెంబర్స్, ఏరియా లీడర్స్, ఈ లైవ్ ద్వారా ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి ఆరాధికులందరి పక్షానను ఈ ఆరాధన ఈ విధంగా ఘనంగా జరిగింపబడుటకు ప్రయాసంతో సహకరిస్తున్నటువంటి సాంకేతిక విభాగము పక్షానను రెవరెండ్ జి సందీప్ కుమార్ గురువుల వారిని వాక్యాన్ని అందించడానికి వారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. మనమందరం ఈ సమయంలో దైవలేఖన భాగము చదువుకుందాము. ఆ పిదప మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జి సందీప్ కుమార్ గురువుల వారు దైవ సందేశంలో మనలను నడిపిస్తారు. ఈ వారము ఈ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల మట్టుకు చదువుకుందాము, ప్రార్థించుదాము. కృపగల తండ్రి, మహోన్నతమైనటువంటి ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి ఆదివారపు ఆరాధనలో ఇదిగో మేమందరమును ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పొందుతూ నీ వాక్యాన్ని పఠించడానికి సిద్ధపడుతూ ఉండగా గ్రహించగలిగినటువంటి మనసును మాకు దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం మట్టుకు చదువుకుందాము. 1వ వచన ప్రారంభము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చదవబడినటువంటి వాక్యం దేవుడు మనందరి మేల నిమిత్తము ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారలారా, మన ప్రభును రక్షకుడు నాయన
యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఆదివారపు ఆరాధన వాక్య ధ్యానంలోనికి మరొక మారు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ చక్కటి అవకాశము మనకు అనుగ్రహించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే మాదిరిగా మన స్థానిక ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ గురువులైనటువంటి రెవరెండ్ జి. నిరంజన్ నిశ్చల్ గురువుల వారికి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈ ఆరాధన నడిపిస్తున్నటువంటి సహసేవకులు రెవరెండ్ ఈ. డేవిడ్ గురువుల వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టరేట్ కమిటీ, ఆఫీస్ బేరర్స్ పెద్దలందరికీ నా వందనాలు చెల్లిస్తూ, ఈ సాంకేతిక బృందము ఈ చక్కటి ఏర్పాట్లు చేసిన విధానాన్ని బట్టి సాంకేతిక బృందానికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ సంఘం ఈ రీతిగా ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా లైవ్ టెలికాస్ట్లో పాల్గొనుచున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. మీకు దీవెన కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. దయచేసి తలలు వంచుకొని కళ్ళు మూసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడైన మా కృపగల తండ్రి, ఈ పరిశుద్ధ దినం నీ పాద సన్నిధానమందు నీ ఉన్నతమైన నామమును మేము ప్రస్తుతించుచు కొనియాడుచు ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్య ధ్యానం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఉండగా నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము, నీ నడిపింపు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మని యొక్క స్వరమును మాకు వినిపించండి. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నను నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని, సంధించమని, నీ ఆత్మచేత మమ్మల్ని నింపడం ద్వారా నీ చిత్తమును గ్రహించి నీ కొరకు జీవించుటకు నీ అందరి విశ్వాసంలో బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, ఈ చక్కటి దినము దక్షిణ ఇండియా సంఘం మేధక అధ్యక్ష మండలం మనకిచ్చినటువంటి అంశము పెంటెకోస్ట్ కమ్ హోలీ స్పిరిట్ రెన్యూస్. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను నూతన పరచుము. కమ్ హోలీ స్పిరిట్ రెన్యూస్. ఈ దినం ప్రాముఖ్యంగా పెంతెకోస్తు ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. మానవ చరిత్రలో, క్రైస్తవ విశ్వాస చరిత్రలో ఈ దినము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా మనము ఈ దినాన్ని ఆచరిస్తూ ఉన్నాం. మానవ జీవితంలో దేవుని వాగ్దాన నెరవేర్పు, మానవ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్ష సహవాసము, నడిపింపు అనుగ్రహించబడినటువంటి ఈ చక్కటి దినం ఈ పెంతెకోస్తు దినము. ఈ దినాన్ని ప్రాముఖ్యంగా ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ యొక్క నెరవేర్పు లేదా ప్రారంభము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రవచించిన ప్రవక్తల ప్రవచన నెరవేర్పు ఇదిగో ఈ దినం మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక దీన్ని పెంతెకోస్తు అనేటటువంటి నామకరణంతో ఈ దినాన్ని మనము ఇదిగో ఆచరిస్తున్నాం. దీనికి మరి యొక్క పేరు ప్రథమ ఫలముల పండుగ. మరుదినము నుండి 7 వారములు లెక్కపెట్టి వచ్చేటటువంటి ఈ పండుగ అనగా వారముల పండుగ అని పాత నిబంధనలో మనం చూస్తాం. ఏ వీక్ ఆఫ్ వీక్స్. లేవికాండం 23:15, 16 వచనము, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము చూస్తాం. ఇక్కడ వారముల పండుగ అని పిలవడాన్ని చూస్తాం. గ్రీక్ భాషలో 50 అనేటటువంటి సంఖ్యను పెంతెకోస్తు అని అంటారు. కనుక ఈ పాత నిబంధనను హీబ్రూలో నుండి గ్రీక్లోనికి తర్జుమా చేసేటటువంటి సమయంలో ఈ పెంతెకోస్తు అనేటటువంటి పదముతో ఈ 50వ దినమును వారు తర్జుమా చేసినట్లుగా మనం గమనిస్తాం. వారముల పండుగ అని వారములను బట్టి వచ్చింది. ఇక్కడ దినములను బట్టి పెంతెకోస్తు అనేటటువంటి పేరు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారముల పండుగ అన్నా లేదా పెంతెకోస్తు పండుగ అన్నా, అదే మాదిరిగా కోత పండుగ
హార్వెస్ట్ ఫెస్టివల్, నిర్గమకాండం 23:16. అనగా ఈ పండుగ తర్వాత కోతకాలం ఉంటుంది. అనగా యావల కోత, గోధుమల కోత ఉంటుంది కనుక కోతకాలపు పండుగ. ఈ 3 పేర్లు మనము ఈ పాత నిబంధనలో ఈ దినానికి వారు ఇచ్చినట్లుగా చూస్తాం. వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ, అదే మాదిరిగా కోతకాలపు పండుగ. 2 రకాల కోతకాలంలో ఈ కోతకాలము యావల ప్రథమ ఫలములు, గోధుమల ప్రథమ ఫలములు. లేవికాండం 23:17, సంఖ్యాకాండం 28-26 వచనాల్లో మనం చూస్తాం. నూతన నిబంధనలో మనం గమనిస్తే ఈ పెంతెకోస్తు దినమున 49 దినముల తర్వాత వచ్చేటటువంటి 50వ దినమున జరిగిన అద్భుతమైనటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు ఈ పెంతెకోస్తు పండుగ దినమున జరగడం క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప ప్రారంభానికి నాందిగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్మెంట్ని మనం చూస్తున్నాం. అదే మాదిరిగా ఇంప్లిమెంటేషన్ ప్రారంభాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా మనం చూస్తున్నాం. ఈ అంశాన్ని 7th కాన్ఫరెన్స్ ఆఫ్ WCC, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ఈ అంశాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా వారు ధ్యానించినట్లుగా మనం చూస్తాం. క్యాన్బెరా, ఆస్ట్రేలియాలో 7వ తారీఖు ఫిబ్రవరి నెల 1991లో రెవరెండ్ డాక్టర్ ఎమిలో కాస్ట్రో, జనరల్ సెక్రటరీ ఆఫ్ WCC, ఈయన మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి పాస్టర్, దాదాపు 20 సంవత్సరాలు WCCలో వారు సేవలు అందించినటువంటి ఈయన వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఈ WCC కౌన్సిల్ కాన్ఫరెన్స్లో ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యానం చేయాలా అని ఒక ప్రత్యేకమైనటువంటి అజెండా, ఈ పరిశుద్ధాత్మనటువంటి అంశం మీద వారు ధ్యానించినట్లుగా, దానికి అందరూ సమ్మతించినట్లుగా మనం చూస్తాం. ఆ దినం వారు ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే, కమ్ హోలీ స్పిరిట్, రిన్యూ యువర్ క్రియేషన్. పరిశుద్ధాత్మ రమ్ము, నీ సృష్టి అంతటిని, నీ సృష్టి యావత్తును నూతన పరచుము. ఈ చక్కటి అంశము ఆ దినము WCCలో ధ్యానించడము, దాని గురించినటువంటి చర్చించడము, డిబేట్ చేయడము, అనేక అంశాలు అందులో ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. ఎందుకు అంటే సమాజంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి రకరకాల ఆలోచనలు, బోధలు, భావాలు వ్యక్తీకరింపబడుతున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ఆలోచన చేస్తూ ఈ సరైనటువంటి నిర్వచనము, అర్థము సంఘము దాన్ని గ్రహించవలెనను ఉద్దేశంతో, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఆ మిస్అండర్స్టాండింగ్ని తొలగించాలా, ఎన్లైట్మెంట్ని ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ చక్కటి అంశాన్ని ఆ దినము ధ్యానించి సంఘాలకు సరైనటువంటి మార్గనిర్దేశకత్వాన్ని ఇవ్వడానికి ఈ చక్కటి ఆలోచన చేసినట్లుగా మనం గమనిస్తాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటివి 4 సబ్ టైటిల్స్గా వారు దీన్ని చేసి ధ్యానించినారు. ఒకటి, గివర్ ఆఫ్ లైఫ్, సస్టైన్ యువర్ క్రియేషన్. జీవ ప్రదాత, నీ సృష్టి యావత్తును కాపాడుము. రెండవదిగా, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సెట్ అస్ ఫ్రీ. జీవ ప్రదాత, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సెట్ అస్ ఫ్రీ. సత్య స్వరూపి అయిన ఆత్మ, మాకు విడుదల దయచేయము. మూడవ అంశము, స్పిరిట్ ఆఫ్ యూనిటీ, రికన్సైల్ యువర్ పీపుల్. ఐక్యపరచు ఆత్మ, నీ ప్రజలకు సమాధానమేము లేదా సయోధ్యను కుదిరించుము. నాలుగవదిగా, హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ శాంటిఫై అస్. పరిశుద్ధాత్మ మమ్ము పరిశుద్ధపరిచి రూపాంతరము చెందించుము. ఈ చక్కటి అంశాలు ఈ దినము మన అనుదిన ప్రార్థనలో చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఇది. దిస్ షుడ్ బి అవర్ డైలీ ప్రేయర్. ఏంటా ప్రేయర్ అంటే, పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మను నూతన పరచుము. అనునిత్యము, అనుదినము
ప్రతిరోజు మమ్మలను నూతనపరచుము అని మనం ప్రార్థించవలసినటువంటి ఆగత్యతను జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణలక్షణాలు మనం ఆలోచన చేసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి పదానికి గ్రీక్లో వాడబడినటువంటి పదం ఏంటంటే పారాక్లిటోస్. దాదాపు చాలా సందర్భాలలో ఈ పదాన్ని వాడినట్లుగా మనం చూస్తాం. రెవరెండ్ డాక్టర్ విలియం బార్క్లే 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మని గురించి, ప్రాముఖ్యంగా పారాక్లిటోస్ అనేటటువంటి పదాన్ని గురించి ఆయన వివరిస్తాడు. ఆయన ఏమంటాడంటే, ద హోలీ స్పిరిట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ హెల్పర్. ఈ పరిశుద్ధాత్ముడు మానవాళికి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానపూరితమైనటువంటి ఆ దాంట్లో ఆయనను ఏమని చిత్రీకరించబడింది అంటే, ఆయన సహాయకుడు, అలోస్. ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ఏ రీతిగా మానవాళికి, ప్రజలకి ఆయన సేవను అందించి సహాయకుడై ఉండి వారిని లేవనెత్తినాడో, వారి రోగముల నుండి, బానిసత్వం నుండి, చెరలో నుండి, సాతాను అంధకారంలో నుండి, ఆ రీతిగానే ఈ పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా ఉండి విశ్వాసిని బలపరుస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు సహాయకుడుగా మానవాళి పక్షాన ఉన్నాడు. రెండవది, పారాక్లిటోస్ ఈజ్ వన్ హూ హెల్ప్స్ ఎ ఫెయింటింగ్ పర్సన్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సహాయకుడు అయి ఉంటాడంటే, ఎవరైతే పడిపోతూ ఉన్నారో ఆ పడిపోయినటువంటి వ్యక్తిని లేపి బలపరిచి వారి కాళ్ళపై వారు నిలబడి దేవుని కోసం నడిచేటటువంటి ఒక గొప్ప సాధనంగా వారిని నిలబెట్టడానికి ఈ పరిశుద్ధాత్ముడు సహాయము చేస్తాడు. ఈ గివ్స్ హోప్ టు వన్ హూ ఇన్ డిప్రెషన్ బ్రేక్ డౌన్. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారికి పక్షాన ఆయన నిలబడతాడు. అందుకే ఆయన ఏమన్నారంటే ఆదరణకర్త, కంఫర్టర్. ఆయన ఇచ్చేటటువంటి ఆదరణ ఎంతో గొప్ప. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు, కీర్తనలు 71వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తాం. మూడవదిగా గమనిస్తే, పారాక్లిటోస్ ఇస్ ద అడ్వకేట్ హూ కమ్స్ టు హెల్ప్ అన్ అక్యూజ్డ్ పర్సన్. ఆయన మానవాళి పక్షాన ఉండి ఇదిగో ఉత్తరవాదత్వాన్ని జరిగిస్తాడు, వారి పక్షాన ఆయన వాదిస్తాడు. అదే మాదిరిగా పరిశుద్ధాత్ముడు కౌన్సిలర్, ఆయన సలహాదారుడుగా. పరిశుద్ధాత్ముడు మనకు చక్కటి ఇదిగో కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పారాక్లిటోస్ ఎగ్జార్టర్, ఆయన ఉపదేశకుడుగా చక్కటి ఉపదేశాలు మానవాళికి ఇస్తున్నాడు. ఏ పర్సన్ హూ ఇన్స్ట్రక్ట్స్ అండ్ ప్రిపేర్స్ అన్ ఆర్మీ ఫర్ ఎ వార్. యుద్ధం చేసేటప్పుడు ఆ సైనికులకు ఎవరైతే ఉపదేశాన్ని ఇస్తారో వారు ఇచ్చేటటువంటి ఉపదేశం ఏంటంటే, నీవు యుద్ధం చేసి ఆ యుద్ధంలో నీవు జయించాలా అని వారిని శారీరకంగా, మానసికంగా బలపరిచి యుద్ధానికి పంపిస్తారు. అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవుని కొరకు జీవించడానికి, దేవుని పక్షాన నిలబడడానికి ఆ శక్తిని, సత్తువను తన ఉపదేశముల ద్వారా, క్రీస్తు మాటలను అందించడం ద్వారా ఆయన మనలను బలపరుస్తాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఐదవదిగా, పారాక్లిటోస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద గైడ్. ఆయన మార్గదర్శి, ఆయన మార్గదర్శిగా మనకుంటాడు అనే విషయాలు మనం చూస్తాం. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో మనం చూస్తాం. పారాక్లిటోస్ ఎవరు అంటే ఆయన మార్గదర్శి, మానవాళిని నడిపించేటటువంటి మార్గదర్శి, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని వారలారా, ఈ దినము ఒకవేళ మనం డిప్రెషన్లో, ఒత్తిడిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, గుణలక్షణాలు, నేచర్, ఆయన స్వభావాన్ని చూసినటువంటి మనము రెండవదిగా వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఏమైనవి, ఆయన మనలో ఏ పనులను నిర్వర్తిస్తూ మనలను ముందుకు నడిపిస్తాడు.
ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ ఇన్ అప్పర్ రూమ్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాగ్దాన పూరితమైనటువంటి పరిశుద్ధాత్ముడు శిష్యులందరూ, ఇదిగో మీరు ఎదురు చూడండి పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కొరకు అను క్రీస్తు మాటను బట్టి వారు ఒకే స్థలమందు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలుకలుగా విభాగింపబడి ఆయన అగ్ని జ్వాలల వలె వారి మధ్యలోనికి దిగివచ్చి వారిని తన నూతన ఉజ్జీవము చేత నింపుతున్నటువంటి నాట నుండి దేవుని లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో, మానవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస సంఘ జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు గమనిస్తే, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ఆయన మానవాళికి నూతన జీవితాన్ని, నూతన జన్మాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఈ గివ్స్ న్యూ బర్త్. ఒక నూతన వ్యక్తిగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటటువంటి కార్యము. అదే మాదిరిగా ఈ ఎంపవర్స్, ఆయన ఇదిగో అధికారాన్నిచ్చి ఆయన అధికారంతో బలపరుస్తాడు. ఆయన తన శక్తి చేత మనలను నింపుతాడు. ఈ హెల్ప్స్ టు డ్వెల్. ఆయనలో మనము నివసించుటకు, క్రీస్తులో మనము నివసించుటకు మనలను ఇదిగో సరైనటువంటి మార్గంలో మనలను నడిపిస్తాడు. మనలో నివసించి క్రీస్తు వైపునకు మనలను మళ్ళిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, రోమా 8:9, కొలస్సీ 2:27, 1 యోహాను 2:27 వచనములో ఈ విషయాలు చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యం మనలో ఏంటి అంటే ఈ లీడ్స్ ఇంటూ ఆల్ ట్రూత్స్. ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు మానవాళ్ళని, మనుషులను. ఇదిగో ఆయనను ఆశ్రయించినటువంటి వారిని, ఆయనను వెదికే వారిని, ఆయన కొరకు పరితపించి తృష్ణ కలిగినటువంటి వారిని చీకటిలో నుండి, అసత్యములో నుండి సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇది మానవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యము. అదే మాదిరిగా ఇన్ఫార్మ్స్ ద ఫ్యూచర్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో జరగబోవు సంగతులను ఇదిగో మనకు బయలుపరిచేటటువంటి దేవుడు, సంసిద్ధపరిచేటటువంటి దేవుడు, దేవుని కార్యములను మనకు తెలియజేసి మనలను సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు ఇదిగో మనలను ఆయత్తపరిచేటటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే మాదిరిగా మనము క్రీస్తును మహిమపరిచినట్లుగా ఆయన మనలో ఉండి ఇదిగో క్రీస్తు నామమును మన ద్వారా ఇదిగో ఘనపరుస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనంలో చూడగలుగుతాం. అదే మాదిరిగా ఈ రిమైండ్స్ వాట్ క్రైస్ట్ హ్యాస్ టోల్డ్ us. యేసు ప్రభు బోధించిన ప్రతి సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు బోధించిన ప్రతి బోధనలు మనకు జ్ఞాపకం చేసి మనలను బలపరుస్తాడు, ఉజ్జీవింప చేస్తాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలుగుతాం. అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఈ హెల్ప్స్ ద బిలీవర్స్ ఇన్ హిస్ వీక్నెస్. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలహీనపరచబడుతున్నారో, పడిపోతూ ఉన్నారో వారిని ఆయన లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనంలో మనం చూడగలుగుతాం. అదే మాదిరిగా టీచర్స్ ద మోడల్ ప్రేయర్. ఆయన మాదిరికరమైనటువంటి ప్రార్థన నేర్పిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆయన మన పక్షాన దేవునికి ప్రార్థన చేసేటటువంటి వారై ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అదే మాదిరిగా ఆయన మానవ జీవితంలో చేసేటటువంటి మరొక అద్భుత కార్యం ఏంటంటే హీ డెలివర్స్ ఫ్రమ్ ఆల్ ద రూల్స్ ఆఫ్ సిన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. పాప బంధకములలో నుండి ఆయన మానవాళికి విడుదలను కలగజేస్తాడు. పాప బంధకాలలో నుంచి, సాతాను అధికారం నుంచి
అపవాది తంత్రముల నుంచి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక గొప్ప విడుదల కార్యములను మనలో జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ రైజెస్ ద మోర్టల్ బాడీస్ త్రూ ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్. చావునకు లోనైన మన శరీరములను తన ఆత్మ ద్వారా ఆయన జీవింపజేసేటటువంటి దేవుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుండి 11 వచనములో పరిశుద్ధాత్మ దేవుని కార్యము మనలో చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన శరీర సంబంధమైనటువంటి క్రియలను మనలో చంపివేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని ఆయన మనకు కలుగజేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారలారా, ఆయన మనకు జ్ఞానోదయమును కలుగజేసి దేవుని వైపునకు మన జీవితములను త్రిప్పేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇది మానవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము జరిగించుచున్నటువంటి ఆయన కార్యము, ఆయన పని. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు ఏమంటాడంటే, ప్రభు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మచేత నింపబడాలా, దేవుని ఆత్మచేత నడిపించబడాలా, దేవుని ఆత్మను కలిగి మనము జీవించాలా. 1 కొరింథీ 12వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములను గురించి. అదే మాదిరిగా గలతీ 5:22లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాలను, ఆత్మ ఫలాలను మనం చూస్తాం. ఇది మన క్రైస్తవ విశ్వాసులంగా ఇగో పరిశుద్ధాత్మ దేవునిలో మనము ఫలించి ఆత్మ ఫలాలను కలిగినటువంటి వారమై ఉండాల. అదే మాదిరిగా పరిశుద్ధాత్మ యొక్క వరాలను మనం అపేక్షించి ఆ వరముల చేత నింపబడేటటువంటి వారమై ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము మనము దేని చేత నింపబడ్డామో, లోకము చేత నింపబడ్డామా, క్రీస్తు ఆత్మ చేత నింపబడ్డామా, లోకములో నడిపించబడుతున్నామా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నామా, ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నామా, లేదా కారు ద్రాక్షలు మనం ఫలిస్తూ ఉన్నామా, పరిశుద్ధాత్మ దేవుని వరములను అపేక్షిస్తున్నామా, స్వంత ఆలోచనతో అవలంబనం చేస్తూ స్వార్థాపేక్షతో మనము జీవిస్తూ ఉన్నామా? ఈ దినము మనల్ని మనము పరీక్షించుకునవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని వారలారా, ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, ఆయన ఆ మంట చేత ఉజ్జీవింపబడ్డారో, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆయన వారి మీద రాలినప్పుడు వారు నూతన బలమును పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, దే బిగాన్ స్పీకింగ్ అండ్ ప్రీచింగ్ బోల్డ్లీ విత్ అథారిటీస్. భయపడ్డారు, దిగులు చెందినారు, ఏమవుతుందో, ఎవరు చంపేస్తారో. కానీ ఆత్మచేత నింపబడినటువంటి తర్వాత వారు ధైర్యంతో యేసుక్రీస్తును గురించినటువంటి వార్తను వారు బోధిస్తున్నారు, ప్రజలతో, అధికారులతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరినైతే సిలువకు వేసినారో ఆయన మృతులలో నుండి లేచినాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడే, ఆయన ద్వారానే రక్షణ, విమోచన, మోక్షమని వారు బలముగా వారు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ దే ప్రిపేర్ పీపుల్ టు రిపెంట్ అండ్ బిలీవ్ ద గాస్పుల్. బలముతో, ఉజ్జీవంతో ప్రజలకు పశ్చాత్తాపాన్ని గురించి, మారు మనసును గురించి ప్రకటిస్తున్నారు. మీరు మారండి, మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించండి, సువార్తను నమ్మండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మ దేవుడు మనలో జరిగించేటటువంటి కార్యము. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో మనము దేవుని సంగతులు మాట్లాడతాము. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో క్రీస్తు వాక్యాన్ని మనము బోధిస్తాము. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో సాక్షిగా నిలబడతాము. ఈ దినము క్రైస్తవ సంఘమ మనం ఏ రీతిగా ఆత్మచేత నింపబడిన వారముగా మనము జీవిస్తున్నాం? ఆయనను ప్రకటిస్తున్నామా? ఆయనను బోధిస్తున్నామా? ఆయన సాక్ష్యాన్ని మనము అందిస్తున్నామా లోకానికి? ఆయన ఆత్మచేత నింపబడినటువంటి వారు జరిగించేటటువంటి ఈ కార్యాలను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆత్మచేత
నింపబడినప్పుడు జరిగేటటువంటి మరి యొక్క అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనంలో మనం చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. స్టెఫెను ఇదిగో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆయన పరలోక మహిమను చూస్తూ ఉన్నాడు. ఈ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు ఆయన కూర్చొని ఉన్నాడు. ఇదిగో ఆ మహాదర్శనాన్ని ఇదిగో స్టెఫెను చూస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఇదిగో పౌలు జీవితంలో ఈ గొప్ప అనుభవాలను మనము చూస్తున్నాం. ఈ పరలోక అనుభవాలను, దర్శనాలను ఆయన చూస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆత్మచేత నింపబడినప్పుడు ఈ గొప్ప స్థితిని మనము పొందుకుంటాం. అది మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినప్పుడు జరిగేటటువంటి మరొక కార్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇదిగో నిర్గమాకాండము 31వ అధ్యాయము 3వ వచనము. ఇదిగో వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నానని దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కేవలము దేవుని సంగతులను మాత్రమే బోధించము. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కేవలము ప్రసంగము మాత్రమే చేయము. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కేవలం మారు మనస్సు, పశ్చాత్తాపం మాత్రమే ప్రకటన చేయము. మారు మనస్సు లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సువార్తను మాత్రమే నమ్మము. మారు మనస్సు లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని మహిమను మాత్రమే చూడము, కానీ విచిత్రమైన పనులను కల్పించు దేవుని జ్ఞానమును లోకానికి అందిస్తాం. ఆ దేవుని యొక్క ఆ గొప్ప ఇదిగో జ్ఞాన సంబంధమైనటువంటి క్రియలను లోకములో మనం కనపరుస్తాం. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఇదిగో న్యాయాధిపతుల పైన దిగి వచ్చిందో, వారు ఆ దేశమును రక్షించు రక్షకులుగా వారు బలపరచబడ్డారు. అనగా ఆత్మచేత నింపబడినప్పుడు అనేకుల రక్షణార్థమై నీవు పనిని చేసేటటువంటి సాధనంగా నింపబడతావు. యెహోషువ కావచ్చు, ఓత్నియేలు కావచ్చు, గిద్యోను కావచ్చు, వారు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేశమును రక్షించు ఇదిగో రక్షకులుగా వారి జీవితాలు మార్చబడినట్లుగా గమనిస్తాం. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేశము కోసము బలమైనటువంటి సాధనములుగా మార్చబడేటటువంటి ఆత్మచేత నింపబడడం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు యుద్ధములు చేసే సామర్థ్యాన్ని పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఇదిగో ఈ న్యాయాధిపతుల గ్రంథములోనే ఇదిగో సాంసోను జీవితాన్ని మనం చూస్తాం. ఈ సంసోను తన చివరి ఘట్టములో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ఆత్మశక్తిని బలమును నాకు దయచేయు, ఈ ఫిలిష్తీయులను హతమార్చి ఇశ్రాయేలీయులను కాపాడడానికి ఇదిగో నన్ను ఒక యుద్ధ శూరునిగా నిలబెట్టు. ఈ దినము దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మనము ఇదిగో దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, మానవాళి కొరకు నిలబడు సాధనముగా దేవుడు నిన్ను నిలబెడతాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అదే మాదిరిగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రవక్తలు, వారు దేవుని సంగతులను ప్రవచించినప్పుడు రాజుల ఎదుట, ప్రజల ఎదుట దేవుని యొక్క ఆలోచనను అందించి భయపడని, దిగులు చెందని ప్రవక్తలుగా, జడియని ప్రవక్తలుగా వారి ప్రవక్తల జీవితాన్ని కొనసాగించినారు. దేవుని ఆత్మచేత మనము నింపబడినప్పుడు సత్యము పక్షాన నిలబడేటటువంటి తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. న్యాయము కలిగి జీవించేటటువంటి జీవితాలను, ఇదిగో న్యాయము కోసం ఎదురు చూసేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. కేవలము ఆత్మచేత నింపబడడం అనగా ప్రార్థననే, ఆత్మచేత నింపబడడం అనగా దేవుని సన్నిధిలో మోకరించి ఉండడమే కాదు సుమి.
దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీవు న్యాయాధిపతిగా న్యాయమును జరిగించేటటువంటి వారుగా, న్యాయము పక్షాన పోరాడేటటువంటి వారముగా మనము తీర్చిదిద్దబడతాం. దేవుని ఆత్మచేత నింపబడ్డమనగా దేశము కోసము, ప్రజల కోసము పోరాటము చేసేటటువంటి యోధులంగా మనము మార్చబడేటటువంటి ఆత్మచేత మనం నింపబడ్డాము. ఇదిగో దేవుని ఆత్మచేత నింపబడ్డమనగా సత్యము పక్షాన పోరాటము, సత్యాన్ని ప్రకటించి అసత్యాన్ని ఖండించి, అన్యాయాన్ని ఖండించి, పేదల పక్షాన, దీన దరిద్రుల దళితుల పక్షాన, అణగారినటువంటి ప్రజల పక్షాన ఒక గొంతువై నిలబడేటటువంటి సాధనంగా నీవు మార్చబడతావు ఆత్మచేత నింపబడినప్పుడు. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారలారా, ఇదిగో ఈ ఆత్మచేత నింపబడేటటువంటి ఈ గొప్ప అనుభవంలోనికి దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మచేత నింపబడ్డారో, న్యాయాధిపతులు కానీ, లేదా యుద్ధశూరులు కానీ, ప్రవక్తలు కానీ, లేదా శిష్యులు కానీ, వారు ఒక ప్రత్యేక పని వారి ద్వారా నెరవేర్చబడింది. ఈ దినము ఆ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మనము ఏ రీతిగా ఆ దైవికమైనటువంటి కార్యములు జరిగిస్తున్నాం? పరిశుద్ధాత్మచేత నింపబడడం కేవలం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే కాదు సుమి. అనేకుల పక్షాన నిలబడి పోరాడేటటువంటి తత్వము పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు. మార్టిన్ లూథర్ ఆత్మచేత నింపబడి సంఘములో జరిగినటువంటి ప్రతి అరాచకాన్ని, దైవ వ్యతిరేక కార్యక్రమాలను ఆయన ఎదిరించినట్లుగా మనం చూస్తాం. అది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఆయనలో జరిగించబడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క నూతన కార్యము. సంఘము ఇదిగో నూతనపరచబడింది దేవుని ఆత్మ ద్వారా. సరైన విధానాలు ఇదిగో సంఘానికి అందించబడ్డాయి. అదే మాదిరిగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి అనేకులు ఇదిగో దేవుని పక్షాన ప్రజల కొరకు నిలబడినట్టుగా మనం గమనిస్తాం. పాస్నెట్ ద్వారా మన యొక్క మెదక్ అధ్యక్ష మండలంలో గొప్ప ఆలయాన్ని, సంఘములను కట్టినటువంటి ఇదిగో గొప్ప సేవకులు, వారు దేవుని ఆత్మచేత నింపబడి ఇదిగో ప్రజలకు సువార్త బోధిస్తున్నటువంటి సమయంలో వారు ఆహారము లేక, వైద్యము లేక, సరైన జీవిత విధానము లేక ఉన్నటువంటి స్థితిని గమనించి ఆత్మలో ఆయన నొచ్చుకొని ప్రజలకు ఇదిగో ఆహారాన్ని, పనికి ఆహార పథకాన్ని, సరైనటువంటి వైద్యాన్ని అందించి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను వారి మధ్యలో జరిగించి తదుపరి ఆయన వారికి సువార్తను ప్రకటించినాడు. ఆత్మచేత నింపబడమనగా ఇదిగో ఇతరుల పక్షాన నీవు నిలబడడమే, ఇతరులకు చేయూతను ఇవ్వడమే, ఇతరులకు సహాయం చేయడమే, సర్వ సత్యములోనికి వారిని నడిపించడమే. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని వారలారా, ఇదిగో ఆత్మచేత నింపబడిన మనము, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి మనము ఏ రీతిగా ఆయనలో జీవిస్తున్నాం, ఏ రీతిగా ఆయన కొరకు పని చేస్తున్నాం, ఏ రీతిగా ఆయనలో మనం బలపడుచు అనేక బలహీనులను దేవునిలో బలపరుస్తున్నాం, సమాజంలో చేయుతనిస్తున్నాం, సమాజంలో మార్పును కలిగించేటటువంటి సాధనమునుగా నిలబెడుతూ ఉన్నాం. ఇదిగో దేవుడు అందుకొరకే తన ఆత్మని లోకానికి పంపించి సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ సర్వసత్యంలోనికి నడిపించు సాధనములుగా ఉండడానికి మనలను తన ఆత్మచేత నింపి ఉన్నాడు. కనుక ఈ దినం మనల్ని మనం పరీక్షించుకొని ఆత్మచేత నింపబడుతూ, ఆత్మచేత నడిపింపబడుతూ, ఆత్మచేత దేవుని కార్యములను ఈ సమాజంలో, మన దేశంలో ప్రజల పక్షాన పోరాడేటటువంటి సాధనంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ, అట్టి రీతిగా ఉండడానికి పౌలు శీలల వలె ఇదిగో అన్యులకు సువార్త ప్రకటించుటకు, శిష్యుల వలె ధైర్యంగా అధికారుల ముందు క్రీస్తును ప్రకటించుటకు, న్యాయాధిపతులు వలె ప్రజల పక్షాన నిలబడి పోరాడుటకు, ప్రవక్తల వలె సత్యము పక్షాన వహించుటకు ఇదిగో నిన్ను నన్ను త్రియేక దేవుడు బలపరిచి తన ఆత్మచేత నింపి నడిపించునుగాక. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. ఆత్మదేవా, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు, నీ ఆత్మచేత మమ్మలను నింపు.
ఆ ఆత్మీయ అనుభవాన్ని మాకు దయచేసి బలహీన ఘటమైనటువంటి మమ్ములను నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపు, నీ పరిశుద్ధాత్మ బలము చేత నింపు, నీ పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన చేత నింపు, నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యముల చేత నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆత్మనొసగు మయా పావనాత్మ నొసగు మయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా, జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా, పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నీ స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలను నీ ఆత్మ చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, నీ ప్రభావము చేత నింపండి. మా ఆలోచనలో నూతనత్వాన్ని, మా విశ్వాసములో నూతనత్వాన్ని, మా కుటుంబ జీవితంలో నూతనత్వాన్ని, మా సంఘ జీవితంలో నూతనత్వాన్ని, సామాజిక జీవితంలో నూతనత్వాన్ని, బీదల పట్ల నూతన మనస్సును, ఇదిగో ఆపదలో ఉన్నటువంటి వారి పట్ల ఆదుకునేటటువంటి నూతన మనస్సును, శ్రమలో ఉన్నటువంటి వారి పట్ల ఇదిగో కనికరము చూపించే నూతనమత్వాన్ని, యేసుక్రీస్తును సంపూర్ణముగా కలిగి ధరించి రూపాంతరము పొందేటటువంటి ఆ నూతన అనుభవాన్ని నీ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మాకు అనుగ్రహించమని, మమ్మలను మా దృక్పథాన్ని నీకు అనుకూలమైనటువంటి విధానములో మార్చుమని, నడిపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనందరినీ కూడా మంచి బలమైనటువంటి వాక్యంతో ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి రెవరెండ్ జి సందీప్ కుమార్ గురువుల వారిని, సిఎస్ఐ నిజామాబాద్ పాస్టర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులను, గోదావరి డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జి నిరంజల్ నిశ్చల్ గురువుల వారి పక్షానను, పాస్టరేట్ ఆఫీసర్స్, పాస్టరేట్ కమిటీ మెంబర్స్, ఏరియా లీడర్స్, ఈ ఆరాధనను లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆరాధికుల పక్షానను, ఈ ఆరాధన జరిగింపబడుటకు ప్రయాసపడుతున్నటువంటి సాంకేతిక విభాగం అంతటి పక్షానను వారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సంఘమంతయు మీరున్న చోటనే నిలిచి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస సూత్రమును చెప్పుచు మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ధ్యానించినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ సంఘమంతయు నిలుచున్న చోటనే మీ యొక్క గృహాల్లో 24వ పుటలో ఉన్నటువంటి ఆరాధన క్రమ పుస్తకంలో అపోస్తుల విశ్వాస సూత్రమును చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అందరం కలిసి చెప్పుదాము. పరలోక భూలోకంల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియా గర్భంన ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకంనికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను.
పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో సంఘ ప్రకటనలు స్టూవర్డ్ గారి చేయబడను. దయచేసి ప్రకటనను గమనించండి. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న సంఘం అంతటికి ఈ పరిశుద్ధ దినం యొక్క శుభమును తెలియజేయుచున్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్లో మంచి వాక్య సందేశం అందించిన రెవరెండ్ జి సందీప్ కుమార్ గారికి సంఘం అంతటి పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే ఆదివారం ఆన్లైన్ సర్వీస్లో రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్ గారిచే వాక్య సందేశం అందించబడును. మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు ఆన్లైన్ ద్వారా జరిగించబడుచున్నదని తెలియజేయుచున్నాం. కాబట్టి సంఘమంతా మీ కుటుంబంతో కలిసి ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు జరుగు ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. న్యూ చర్చ్ బెంచ్ కొరకు గత వారం ఆన్లైన్ ద్వారా వచ్చిన కానుకల వివరములు ఈ విధంగా ఉన్నాయి. మిస్టర్ అండ్ మిసెస్ ఎం వసంత్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ గంగాస్థాన్ 2, వారి కుటుంబం 5,000 రూపాయలు మరి ఆన్లైన్ ద్వారా ఒక బెంచ్ కొరకు వారు సమర్పించి ఉన్నారు. అదేవిధంగా ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ మిస్సెస్ ఎం వజ్రమ్మ ఆంధ్రయ, రెసిడెంట్ ఆఫ్ క్రిస్టియన్ కాలనీ, వాళ్ళ కుమారులు మిస్టర్ ఎం సాల్మోన్ రాజ్ అండ్ మిస్టర్ ఎం రవికుమార్ గారు 8 ఫీట్ల బెంచ్ 40,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా వారు ట్రాన్స్ఫర్ చేసినారు. ఈ 2 మరి గత వారము ఆన్లైన్ ద్వారా వచ్చినాయని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘమంతయు మీరున్న చోటనే మోకరించుండగా లేక మోకరించలేనటువంటి వారు నిలిచి ఉండగా మనమందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాము. సంఘమంతయు ఉన్న చోటనే మోకరించినట్లయితే మనమందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించుదాము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుమని సంఘమంతయు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ది మోస్ట్ రెవరెండ్ ఏ ధర్మరాజ్ రసాలం అను మన మోడరేటర్ మరియు ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మోన్ రాజ్ అను మన మండలాధ్యక్షులు మరియు మన గోదావరి డిసిసి అధ్యక్షులను మన స్థానిక సంఘ కాపరి అయిన రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువులను, స్థానిక సహాయక సేవకులను ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలోనున్న వారందరి కొరకును ముఖ్యంగా ఈ విపత్తులో సహాయకరంగా ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వారి కొరకును, రక్షణ విభాగం వారి కొరకును, పారిశుద్ధ్య విభాగం వారి కొరకును ప్రయాసపడుతున్నటువంటి వారందరి కొరకును ప్రభు ఎదుట ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారికును, మరణించుచున్న వారి కొరకును, కరోనా వైరస్తో తీవ్రమైనటువంటి అస్వస్థతతో బాధపడుతున్నటువంటి వారి కొరకును, కరోనా చేత ఈ లోకాన్ని విడిచినటువంటి కుటుంబాల కొరకును, ఇంకా సదుపాయాలు అందక ఎంతో అవస్థపడుతున్నటువంటి వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును, ముఖ్యంగా ఈ పాండమిక్ సమయంలో ఉపాధి లేక సరైనటువంటి వనరులు లేక బాధపడుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మనల్ని పిలిచిన వాని శ్రేష్ఠత్వములను మనము ప్రచురపరచులాగున మరొకరుకును క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. సిఎస్ఐ ఆధ్వర్యంలో నడిపింపబడుచున్న విద్యా సంస్థల కొరకును వివిధ సంస్థల కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. సర్వశక్తిగల నిత్యుడవగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయాలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితులను మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించుము. అందులో ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగా నిన్ను సేవించినట్లు మా ప్రభును రక్షకుడునైనా యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించుము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సంఘమంతయు మీరున్న చోటనే మీ గృహాల్లోనే నిలిచి ఉండగా మనమందరము కీర్తనల పుస్తకముల నుండి 442వ కీర్తన జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని 442వ కీర్తనను పాడుచు దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధానం కొరకు సిద్ధపరిచినటువంటి అర్పణలను మనము సమర్పిద్దాం. మన గృహంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో ఈ పరిశుద్ధమైన అర్పణలను సంఘమంతయు సేకరించి భద్రపరచవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆన్లైన్లో అర్పించేటువంటి అర్పణల యొక్క మరి వివరాలు మన ఇన్ఛార్జ్ గురువుల వారికి లేక మన ట్రెజరర్ గారికి మీరు ఆ యొక్క వివరములను అందించవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి ఆరాధనలో పాలు పొందుతూ ఇప్పుడు సమర్పణను అర్పిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో ఈ అర్పణలను అర్పించి మరి వాటిని భద్రపరచవలసిందిగా కోరుచున్నాను. 442వ కీర్తనను పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షకా, నీచి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా, నున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతనియున్నయనుభవమీయవే. తిన్నగాని మార్గమందున పూని నడచెద రక్షకా, పూని నడచెద రక్షకా. జీవితాంతము వరకు నిన్నే సేవ సల్పుదునంటిని, నేత్రములు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షకా, చాలు నీ కృప రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరకా. ఎప్పుడు నిన్నే వెంబడింపగా కృపను సంగుము రక్షకా, కృపను సంగుము రక్షకా. జీవితాంతము వరకు నీకే
సేవ సల్పుదునంటిని. ఈ సమయంలో మనం అందరం కూడా ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. సమర్పింపబడినటువంటి కానుకల నిమిత్తమును ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మనందరం కూడా ఈ ముగింపు ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, మహోన్నతమైనటువంటి మా ప్రభువ, సర్వశక్తివంతుడవు, బలవంతుడవు నాయన. ఇదిగో తండ్రి, బలశౌర్యములు కలిగినటువంటి దేవుడవు. ఇదిగో ప్రభువ, మానవుడు తండ్రి విపత్తును ఎదుర్కొన్నటువంటి ప్రతిసారి, ఉపద్రవమును ఎదుర్కొన్నటువంటి ప్రతిసారి నాయన నీవు తండ్రి ఇదిగో ప్రభువ కలగజేసుకొని క్షేమమును ప్రభువ ఆదరణను కలగజేస్తున్నావు తండ్రి. నీ వాక్యములో ప్రభువ ఇదిగో తండ్రి అనేక మార్లు ప్రభువ మానవుడు తండ్రి నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి సమయాలలో, నీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలలో ప్రభువ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా నాయన నీవు వారిని విడిచిపెట్టలేదు తండ్రి. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవునిగా తండ్రి మానవునికి ప్రభువ ఎల్లకాలము నీవు తోడుగా ఉన్నావని తండ్రి నీ వాక్యము ఈ సమయంలో సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఇదిగో నాయన ప్రభువ, సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘంగా మేమందరమును తండ్రి ఈ ఆరాధనలో పాల్పొంది ఉన్నాం నాయన. నిన్ను స్తుతించున్నాం, పాటల ద్వారా నిన్ను మహిమపరిచాం, నీ వాక్యాన్ని పఠించాం, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండంగా ప్రభువా నీ దాసుని ద్వారా నాయన అనేకమైనటువంటి మర్మములను మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభువా యేసయ్య నీవి లోకములో ఏ విధంగా ఉంటివో ప్రభువా నాయన ఆ సారూప్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నేటికి మా అందరికీ ప్రభువా ప్రత్యక్షంగా నాయన ఆత్మస్వరూపిగా అందిస్తూ ఉన్నాడని తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువా ఇదిగో తండ్రి మా అందరితోనూ ప్రభువా ప్రతి ఒక్కరితోనూ నాయన వ్యక్తిగతంగా తండ్రి నీ సముఖమును పరిశుద్ధాత్ముని ద్వారా మా జీవితాల్లో నిలిపి ఉన్నావనేటువంటి సత్యాన్ని నీ వాక్యం ద్వారా మాతో నాయన పంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ధ్యానించినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లోనూ మా జీవితాల్లోనూ తండ్రి ఈ ఉపద్రవంలో నీ వైపునకు చూస్తూ ఉండగా ప్రభువా అనుదినము నాయన మా జీవితంలో ఫలింప చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో వాక్యాన్ని అందించడానికి బలమైనటువంటి సాధనంగా నిల్వబెట్టుకున్నటువంటి రెవరెండ్ జి సందీప్ కుమార్ గురువుల వారిని నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాం నాయన. నీ తలాంతులతో ప్రభువా ఇదిగో నిండారుగా నింపుతూ తండ్రి నీ ఘనమైనటువంటి పరిచర్యలో నీ ఘనమైనటువంటి పిలుపుతో వాడుకుంటూ ఉండగా నాయన రాబోయే దినాలలో తండ్రి వారిని కుటుంబాన్ని నాయన ఇంకా నీ ఉన్నతమైనటువంటి దర్శనంలో స్థిరపరిచి ప్రభువా విస్తృతమైనటువంటి విధానంలో నీ పరిచర్య కొరకు వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన దక్షిణ ఇండియా సంఘము మెదక్ అధ్యక్ష మండలం అంతటిని సమయంలో నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాను నాయన. నీవు మోషేతో అన్నావు ప్రభువా ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని తండ్రి ప్రభువా. ఇదిగో మోషేతో నీవు మాట్లాడిన విధంగా ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా ఇదిగో తండ్రి క్షామంలోను విపత్తు నుండి ప్రభువా క్షేమకరమైన విధానంలో వాగ్దాన భూమికి నడిపించడానికి మోషేను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రపంచమంతయు మా దేశమును ప్రభువా మా రాష్ట్రము ఇదిగో మా జిల్లాలు ప్రభువా ఇదిగో మేము నివసిస్తున్నటువంటి పట్టణములు మా గ్రామములన్నీ తండ్రి ఈ భయంకరమైనటువంటి విపత్తును ఉపద్రవమును ఎదుర్కొంటూ ఉండగా నాయన ఇదిగో తండ్రి నీ పక్షమున ప్రాతినిధ్యం వహించు వారిగా ప్రభువా ఇదిగో సంఘములను ప్రార్థనాపూర్వకంగా బలపరుస్తూ ఆదరిస్తూ నడిపించడానికి తండ్రి ఇదిగో మెదక్ అధ్యక్ష మండలపు బిషప్ తండ్రి గారిని ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మోన్ రాజ్ తండ్రి గారిని తల్లి గారిని ప్రభువా వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు మోషేను నడిపించిన విధానంలో ప్రభువా ఇదిగో నీ సేవకులను ప్రభువా తండ్రి గారిని తల్లి గారిని నడిపిస్తూ ఉండగా తండ్రి నీ ఆత్మ సముఖమును వారికి తోడుగా ఉంచుమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ పరిస్థితుల్లో నాయన ఇదిగో ప్రభువా వారికి పరిచర్యలో సహకరిస్తున్నటువంటి డైసెషన్ ఆఫీసర్స్ను ప్రభువా ఇదిగో డైసెషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ను 3 DCC చైర్మన్స్ను ప్రభువా ఇదిగో వారికి సహకారంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ను నాయన
పాస్టరేట్స్ను తండ్రి, పాస్టరేట్లలో ఉన్నటువంటి నాయకులను, సేవకులను ప్రభువా, నాయన విశ్వాసులందరినీ కూడా నాయన నీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను తండ్రి. నీవే బలపరచుమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో విపత్కరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో మేము చుట్టబడి ఉన్నప్పటికీ నాయన, ఇదిగో పెద్దలు ప్రభువా ప్రార్థనా పూర్వకంగా సంఘములను నడిపించడానికి, విశ్వాసంలో బలపరచడానికి తండ్రి ఎన్నో నాయన ఇదిగో తండ్రి ఆలోచనలు వారికి చేస్తూ ఉండగా తండ్రి, నీ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును వారికి దయచేస్తున్నందుకు నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభువా సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులను, గోదావరి డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువుల వారిని, అమ్మగారిని, కుటుంబంను తండ్రి నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాను నాయన. ఇదిగో సంఘాన్ని నడిపించుటకు ప్రభువా అహర్నిశలు వారు ప్రయాసపడుతున్నారు తండ్రి. ప్రార్థనా పూర్వకంగా కుటుంబాలను ఆదరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి వనరును నాయన వినూత్నమైనటువంటి విధానంలో వినియోగిస్తూ తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని ప్రభువా వారు చేరుటకు చేస్తున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక ప్రయత్నంను నాయన నీవు ఆశీర్వదించుమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన సాయంకాల వేళ సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి కుటుంబాలను నాయన సాయంకాల కుటుంబ ప్రార్థనలో వారు నడిపిస్తూ ఉండంగా ప్రభువా ప్రతి కుటుంబంను నాయన వారున్న చోటనే, వారి గృహాల్లోనే ప్రభువా ఇదిగో నీ పరిశుద్ధాత్ముని యొక్క సముఖము చేత నింపబడేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఆది సంఘము నాయన గృహాల్లోనే తండ్రి ఇదిగో కుటుంబంల మధ్యలోనే ప్రభువా నిన్ను స్తుతించారు, నిన్ను ఆరాధించారని ప్రభువా ఇదిగో నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఇదిగో ఈ సమయంలో ఆ విధమైనటువంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ అపోస్తులుడైన పౌలు జ్ఞాపకం చేసిన విధంగా నాయన ఇదిగో తండ్రి ప్రభువా సంఘము నాయన ఇదిగో తండ్రి ఆత్మచేత ఐక్యపరచబడి ఉన్నది, క్రీస్తులో ఐక్యపరచబడి ఉన్నది అన్న విధంగా నాయన ఇదిగో సంఘం ఈ సమయంలో ప్రభువా నాయన ఇదిగో సేవకుల ద్వారా, నాయకుల ద్వారా ప్రార్థనా పూర్వకంగా నడిపింపబడుతూ ఉండగా నాయన మేమందరమును తండ్రి పరిశుద్ధాత్మునిలో ఐక్యపరచబడి ఉన్నాం నాయన. పరిశుద్ధాత్ముని చేత నింపబడుతూ ఉన్నాం తండ్రి, పరిశుద్ధాత్ముని చేత మాట్లాడబడుతూ ఉన్నాం, బోధింపబడుతున్నాం, బలపరచబడుతున్నాం తండ్రి. ఇదిగో ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువుల వారిని, వారి కుటుంబాన్ని దీవిస్తున్నాయన. ఇంకను నీ బలమైనటువంటి సాధనంగా సంఘంలోను డిసిసిలో ఉన్నటువంటి ప్రతి పాస్టరేట్లోను నాయన వారిని తండ్రి నీ బలమైనటువంటి సాధనంగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి పాస్టరేట్ ఆఫీసర్స్ను, పాస్టరేట్ కమిటీ మెంబర్స్ను, ఏరియా లీడర్స్ అందరినీ కూడా నాయన నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా ప్రభువా ఇదిగో నీ యొక్క శక్తి చేత నింపుతూ ఉన్నావు, బలము చేత నింపుతూ ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రయాసపడుతున్నారు ప్రతి ఏరియాను కూడా నాయన ఇదిగో తండ్రి వారు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి తండ్రి ఇదిగో అహర్నిశలు ప్రయాసపడుతూ ఉండగా వారి కుటుంబంలో వారి పరిచర్యలను నాయన దీవించుమని వేడుకుంటున్నా తండ్రి. ఇదిగో ఎన్నో మార్లు వారి యొక్క ఆరోగ్యాలను అలక్ష్యం చేస్తున్నారు, విపత్కరమైనటువంటి పరిస్థితులను అలక్ష్యం చేస్తూ తండ్రి ఇదిగో నీ పరిచర్య కొరకు వారు వేగిర పడుతూ ఉండగా నీ నడిపింపును వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి సంఘము ఈ సమయంలో ప్రభువా ఈ విపత్తులో ప్రార్థిస్తూ ఉన్నది నాయన, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నది తండ్రి. ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ఒకరిని ఒకరు ప్రార్థనలో బలపరుచుకుంటూ ఉన్నారు తండ్రి. ఇదిగో సంఘము ప్రార్థించగా ప్రభువా సంఖ్యలు తెంపబడి ఉన్నాయని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో ప్రభువా ఇదిగో నాయన ఇదిగో కరోనా వైరస్ చేత బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు నాయన సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా ఈ విపత్తును, ఈ క్షామమును మా జీవితాల్లో నుండి నీవు తొలగించి నాయన మాకు ప్రభువా ఇదిగో స్వేచ్ఛాపూరితమైనటువంటి సమయాలను దయచేస్తూ మేమందరమును సంఘముగా నీ ఆలయములో కూడుకొని నేను ఆరాధించేటువంటి సమయాలను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా ఇదిగో ఎంతో మంది ప్రభువా ఇదిగో ఈ రుగ్మతతో బాధపడుతున్నారు, వారు స్వకీయులను కోల్పోయినటువంటి విచారములో ఉంటున్నారు తండ్రి. వారిని బలపరచు దేవుడవు నీవే నాయన. నీ వాక్యం జ్ఞాపకం చేసిన విధంగా ప్రభువా ఇదిగో యేసయ్యా నీవే విధంగా ఈ లోకములో ఉన్నావో ఆ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ సముఖాన్ని తండ్రి నీ విశ్వాసుల యొద్దకు ప్రభువా చేరువగా తీసుకొని వస్తున్నాడని ప్రభువా నీ సేవకుని ద్వారా మాట్లాడి ఉన్నావు. ఆ యొక్క మాటలను తండ్రి కరోనా వైరస్ అనే ఈ రుగ్మతతో బాధపడుతున్నటువంటి ప్రతి హృదయము కూడా నాయన
బలపరచబడేటువంటి కృపను దయచేయండి నాయన. స్వకీయులను కోల్పోయి విచారంలో ఉన్నటువంటి బిడ్డలను ఇదిగో ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, అనారోగ్యం చేత బాధపడుతూ కోలుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను నాయన నీవే విధంగా అయితే పేతురు అత్త యొక్క చేతును ముట్టి ప్రభువ స్వస్థపరచగానే నాయన ఆమె నాయన ఇదిగో లేచి నీకు ఉపచారము చేసినని వాక్యం సెలవిస్తూ ఉన్నదో ఆ విధంగా తండ్రి నీ ప్రియ బిడ్డలు స్వస్థపరచబడి తండ్రి నీ పరిచర్యలో, నీ సేవలో, నీ యొక్క విశ్వాసంలో ప్రభువ బలముగా సాగేటువంటి కృపను సంఘమంతటికి సమయంలో దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన వైద్య సిబ్బంది అంతటిని దీవించండి నాయన. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రభువ వారు నాయన ప్రయాసపడుతున్నారు. ఎంతో సమర్పణతో వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ప్రభువా ప్రజలకు సేవలను అందిస్తూ ఉన్నారు తండ్రి. అపాయకరమైనటువంటి పరిస్థితుల చేత చుట్టబడి ఉన్నప్పటికీ ప్రభువా వారు నాయన ఇదిగో తండ్రి ఎంతో దృఢమైనటువంటి నిశ్చయతతో నాయన ఇదిగో రుగ్మతతో బలహీనతతో ఉన్నటువంటి వారికి సేవలు అందించాలని నీ ప్రేమను ప్రభువా ఇదిగో ప్రజలకు వారు నాయన ఇదిగో తండ్రి వ్యక్తపరుస్తూ ఉండగా వారిని క్షేమపరచండి, వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభువా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వములను తండ్రి ఇదిగో ఈ విపత్కరమైనటువంటి సమయంలో నాయన తండ్రి ఇదిగో సమాజానికి ప్రజలకు క్షేమకరమైనటువంటి ఇదిగో సహాయాన్ని అందిస్తున్నటువంటి వారిని ప్రభువా ఇదిగో నాయన అంబులెన్స్ నడుపుతున్నటువంటి వారిని, ఆక్సిజన్ అందిస్తున్నటువంటి వారిని, హాస్పిటల్స్లో ప్రభు ఇదిగో యథార్థంగా నాయన ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారందరినీ కూడా తండ్రి ఈ సమయంలో నాయన నీ హస్తాలకు అప్పచెప్తున్నాం. పరలోకపు వాక్యాలను సమర్పిస్తున్నటువంటి అర్పణను దీవించండి, ఆశీర్వదించండి నాయన. దారాలను ఇచ్చేటువంటి బిడ్డలను తండ్రి నీవు ప్రేమించేటువంటి దేవుడు. నీ వాక్యం సెలవిచ్చిన విధంగా ఇదిగో ప్రభువా నాయన వారి హృదయాల్లో నిశ్చయించుకున్న దాని ప్రకారం ప్రభువా ఇదిగో సమర్పించవలెను నాయన. ఇదిగో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో సైతము నీ ప్రియ బిడ్డలు నాయన ఇదిగో వారి హృదయాంతరంగంలో నుండి మా దేవుని మహిమపరుస్తామని తండ్రి కానుకలు తండ్రి సన్నిధానంలో సమర్పిస్తున్నారు తండ్రి. ప్రత్యేకమైనటువంటి కానుకలు నాయన ఆన్లైన్ ద్వారా ప్రభువా ఇదిగో కానుకలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి వారి గృహాల్లోనే కుటుంబాల్లోనే ప్రభువా అర్పణలను భద్రపరుస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను నాయన దీవించండి. నెలసరి కానుకలను బట్టి, సామాన్య కానుకలను బట్టి, ప్రత్యేక కృతజ్ఞత కానుకలను అన్నిటిని బట్టి తండ్రి ఇదిగో నాయన తండ్రి నీ యొక్క సంఘమును ప్రభువా నీవే ప్రత్యేకమైనటువంటి దీవెనల చేత నింపుతూ ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వారు కావలసినటువంటి సమస్తము సమృద్ధిగా దయచేసి వారిని క్షేమపరిచిన ఆయన భద్రపరుస్తున్నాం వేడుకుంటున్నాను తండ్రి. మేమందరం నాయన నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభువా కూడుకొని ఆరాధించు పర్యంతం మా అందరి మధ్యలో నీ పరిశుద్ధాత్మని యొక్క సముఖమును నిలుపుతూ నీవే మహిమ పొందమని రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా దినాలను మాకు దయచేయము, మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి స్వామి, ఆమేన్. సర్వశక్తి గల దేవుని యొక్క దీవెన మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ కష్టకాలంలో ఆయన వైపు చూస్తున్నటువంటి ప్రతి వారిని ఆయన నీతి న్యాయాలు స్థాపించుటకు ఆయన సాధనంగా నిలబడినటువంటి ప్రతి వారికి ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడు ప్రతి వ్యక్తికి సర్వసత్యంలో నడిపించుకోవటకు ఆయన వెతుకు ప్రతి వారికి ఆయన కృపా సన్నిధి సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నిండే ఆమేన్.